ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, నేను మీకు మీ దుఃఖంను ప్రతిగా సంతోషం ఇస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, మీ విచారంను కొట్టివేసి నేను ఆనందం కలుగజేస్తాను అని ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో మనం కూడా చాలా విషయాల్లో దుఃఖపడుతూ వేదన పడుతూ ఉంటాం. ఈ వీడియో చూస్తున్న మీరు ఆర్థిక సమస్యలను బట్టి దుఃఖపడుతున్నారా? మీ ప్రతి ఆర్థిక సమస్యను దేవుడు తీరుస్తాడు. మీరు అనారోగ్యంతో కృంగిపోతూ బాధపడుతూ దుఃఖపడుతున్నారా? మంచి ఆరోగ్యాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీరు అప్పుల ద్వారా కృంగిపోతూ ఉంటే, దుఃఖపడుతూ ఉంటే, లక్షల అప్పులు ఉన్నాయి, ఎలా తీర్చుకోవాలి అని దుఃఖపడుతూ ఉంటే దేవుడు సహాయం చేస్తాడని వాగ్దానం ఇస్తున్నాడు. అలానే మీరు ఒంటరితనంతో నాకు ఎవరు లేరు అని బాధపడుతున్నారా, దుఃఖపడుతున్నారా? దేవుడు చెప్తున్న మాట, నేను మీకు తోడుగా ఉంటాను. ఈరోజు మీరు భవిష్యత్తును బట్టి భయపడుతూ ఉన్నారా? నా జీవితం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో అని భయపడుతున్నారా? నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని దుఃఖపడుతున్నారా? దేవుడు చెప్తున్న మాట, నేను మీకు తోడుగా ఉంటాను. ఈరోజు దుఃఖంతో వేదనతో బాధపడుతున్నారేమో, కన్నీరు విడుస్తున్నారేమో, దేవుడు మీతో చెప్తున్న మాట, నేను మీ దుఃఖంలో ప్రతిగా సంతోషం ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీ విచారాలంతా కొట్టివేసి నేను మీకు గొప్ప ఆనందాన్ని కలుగజేస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి దిగులు పడద్దు. ప్రేమ స్వరూపిని మనం కలిగి ఉన్నాము. ఆయన మనకు ప్రతి క్షణం తోడుగా ఉంటాడు. తన బిడ్డ బాధలో ఉంటే, తన బిడ్డ ఏడుస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవడం మన దేవుడు కాదండి. ప్రేమగా స్వరూపం మనం కలిగి ఉన్నాము. ఈ సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త తన స్వరూప్యంలో మనల్ని సృష్టించుకున్నాడు. కాబట్టి మనల్ని ఎప్పటికీ వదలడు. ధైర్యంగా ఉండండి. దిగులు పడద్దు, భయపడద్దు, కృంగిపోవద్దు, దుఃఖపడద్దు. దేవుడు చెప్తున్న మాట, మీ దుఃఖాన్ని ప్రతిగా నేను సంతోషాన్ని ఇస్తాను, గొప్ప ఆనందాన్ని మీకు కలుగజేస్తాను.